నమస్కారం ఫ్రెండ్స్. న్యూ ఇయర్ రోజు మీ అందరికీ 2026 సంవత్సరం ఎలా ఉండబోతుంది, మీ కష్టాలు ఈ సంవత్సరం నుంచే స్టార్ట్ అవుతాయి. రాబోయే 3-4 సంవత్సరాలకు సంవత్సరం 2026 ఒక బేస్గా పనిచేస్తుంది. అంటే కష్టాలు ఎలా మొదలవుతాయో 2026లో మీకు అర్థమవుతుంది అని చెప్పాను. జస్ట్ ఇప్పుడు 2 months అయింది, ఓన్లీ 2 months అయింది. మనకు కావాల్సినంత బ్యాడ్ న్యూస్ ఫ్లో అవుతూనే ఉంది. నేను చెప్పింది నిజం అవుతుంటే ఆ దాంట్లో నేను వేసిన రాళ్లలో కొన్ని తగలొచ్చు. నేనేం మాంత్రికుడిని కాదు, నేనేం ఫ్యూచరిస్టిక్ అంటే నాకు ముందర జరిగే ఇప్పుడే తెలుస్తాయని నేను బ్రహ్మం గారు కాదు, ఏం కాదు. కానీ నాకు ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ఘటనలు కొన్ని సంకేతాలు ఇస్తుంటాయి. రియల్ ఎస్టేట్లో కూడా నేను సిచ్యువేషన్ బేస్డ్ అనాలిసిస్ చేస్తా. నా అనాలిసిస్లో ఒక ముఖ్యమైన పాయింట్ ఏమంటే, ఇప్పుడు జరుగుతున్న ఘటన అని కలిపి నేను ఒక 2-3 years తర్వాత ఏం జరగవచ్చు అనే ఒక అనాలిసిస్ నేను చేసి మీ ముందర ఉంచుతా. ఇవన్నీ అనుకోకుండా నిజమవుతున్నాయి. మళ్ళీ రిపీట్ చేస్తున్నా, నేనేం ఎక్స్పర్ట్ కాదు, నేనేమో ఈ ఇండస్ట్రీలో ఒక భాగం కాదు. నేను చెప్పినవి అనుకోకుండా నిజమవుతున్నాయి. ఇది మాత్రం ఖచ్చితంగా జరుగుతుంది అనుకోకుండా. నేను ఇలా జరుగుతుంది అని చెప్పాను ఖచ్చితంగా. నేను కూడా మీతో పాటు వెయిట్ చేస్తున్నా, నేను చెప్పినవి నిజం అవుతాయా లేదా అని. మీతో పాటే నేను కూడా ఆ పడవలోనే ప్రయాణిస్తున్నా. నాకే ఆశ్చర్యం కలిగించేలా నేను చెప్పినవి నిజమవుతున్నాయి. అంటే నాకు కూడా డౌట్ ఉంది, నేను చెప్పినా సరే మరి ఇవి టైంతో పాటు నిలబడతాయా? కానీ ఆశ్చర్యకరంగా అన్నీ నిజమవుతున్నాయి. అదొక గుడ్ పాయింట్ నాకు. అంటే మీకు భావన ఏం కలుగుతుందంటే, నేను చెప్పేవి చాలా ఫ్యూచరిస్టిక్గా అంటే అప్రోచ్తోని నేను ముందే పసగడుతున్నాను. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటాను మీకు, ఎకనామిక్స్ అనే సబ్జెక్టు చాలా క్రిటికల్, చాలా అంటే ఫ్యూచరిస్టిక్ థాట్స్ రావాలంటే ఎకనామిక్స్ చదవాలి. నా థాట్స్కి, నా అప్రోచ్కి మూల కారణం ఎకనామిక్స్ అనే సబ్జెక్ట్. ఇప్పటి కాలంలో ఎకనామిక్స్ చాలా అంటే ప్రాముఖ్యత దానికి ఉంది. మీ ఎంత సైంటిఫిక్ టెంపర్ ఉన్నా, అంటే మీలో ఎంత సైన్స్ ఇమిడి ఉన్నా, మీరు ఇప్పుడు చూసారంటే ప్రపంచం ఎకనామిక్ థియరీస్ పై నడుస్తుంది. సైన్స్ మొత్తం ఎకనామిక్ థియరీ వైపు అంటే దాని జడ్జ్మెంట్ గురించి ఆలోచిస్తుంది.
ఒక రాకెట్ ఫెయిల్ అయింది. మీరు జస్ట్ ఇమాజిన్ చేయండి, ప్రాక్టికల్ చెప్తున్నా. ఒక రాకెట్ ఫెయిల్ అయింది, ఒక శాటిలైట్ పంపించే రాకెట్ ఫెయిల్ అయింది అంటే, ఫెయిల్ అయ్యింది అంటే రీజన్స్ వెతుకుతారు. కానీ అందరూ బాధపడేది 100 కోట్లు పెట్టి ఆ రాకెట్ ఫెయిల్ అయింది అని. ఫస్ట్ టెక్నికల్ రీజన్ చూస్తారు. నెక్స్ట్ బాధపడే విషయం ఏమంటే 100 కోట్లు సముద్రం పాలైంది అని. అంటే మనిషి యొక్క మేధస్సులో ఎప్పుడు ఫైనాన్స్ అనే థింగ్ ఎప్పుడు ఉంటుంది. ఆయన సైంటిస్ట్ కానివ్వండి, ప్రైమ్ మినిస్టర్ కానివ్వండి, కూలీ కానివ్వండి, రైతు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, లాస్ అయితే ఏదైనా పోతే దాని వాల్యూ పసిగట్టి దానిపై బాధపడడం జరుగుతుంది. నేను అందుకోసం ఎకనామిక్స్ ఈజ్ అ మేజర్ ఫ్యాక్టర్ విచ్ గవర్న్స్ ద వరల్డ్. నేను అందుకోసం సైలెంట్గా ఎకనామిక్స్ని నమ్ముకుంటాను. అది ఇప్పుడు కాకుండా రేపు దాని థియరీస్ సక్సెస్ అవుతుంది. ప్రాబ్లం ఏమంటే ప్రపంచం ఎకనామిక్స్ని పట్టించుకోదు. నా ఛానల్ సక్సెస్ కావడానికి, నా మాటలు నిజం కావడానికి ఏకైక రీజన్ ఏమంటే ప్రజల్లో సైన్స్ పై ఉన్న మక్కువ, చైతన్యము ఎకనామిక్స్ పై లేదు. దట్ ఇస్ అ గుడ్ పాయింట్. నాకు అది బెస్ట్ పాయింట్ అనిపిస్తుంది. లేకపోతే నా ఛానల్ ఇంత సక్సెస్ అయ్యేది కాదు. ఎవరూ పట్టించుకొని సబ్జెక్ట్ ప్రాక్టికలీ ప్రపంచాన్ని ఏలుతుంది. ఇది మీరు తెలుసుకోండి ఫస్ట్. అంటే మ్యాథ్స్, సైన్స్ చదవద్దని కాదు, కానీ ఎవ్రీథింగ్ ఈజ్ గవర్న్డ్ బై ఎకనామిక్స్. ఇది మాత్రం 100% నిజం. నేను రియల్ ఎస్టేట్ గురించి చాలా కటువుగా ఉంటాను. ప్రాక్టికలీ ప్రతి ఒక్క యాడ్, ప్రతి ఒక్క ప్రకటన, సేల్స్మెన్ యొక్క సేల్స్ పిచ్, మార్కెటింగ్ వాడి యొక్క తంత్రము, ప్రతి ఒక్కటి రియల్ ఎస్టేట్లో 420 సెక్షన్ కింద నమోదయ్యే విషయాలు. అంటే చీటింగ్ కేస్. రియల్ ఎస్టేట్లో ప్రతి ఒక్క అడుగు లీగలీ ఒక చీటింగ్ కేస్ నమోదు చేయొచ్చు. అంత క్రైమ్ పూరిత, నేరపూరిత రియల్ ఎస్టేట్ విధానాలు. నేను ఎప్పుడు రియల్ ఎస్టేట్ విధానాల్లోనే నేరపూరిత చర్యలు చూశాను, విధానాల్లోనే ఆ నేరం చూశాను. అప్పుడే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. ఇంత నేరపూరితమైన వ్యాపారం, ఫౌండేషన్లో అబద్ధాలు స్టార్ట్ అయితే హ్యాండ్ ఓవర్ చేసి, రిజిస్ట్రేషన్ చేసి, అప్పగించి సొసైటీలకు ఇచ్చే వరకు అన్ని నేరాలు, ఘోరాలే. అంటే ప్రతి అడుగున ఒక కేసు నమోదు చేయొచ్చు. మనం అంటాం కదా రియల్ ఎస్టేట్ స్కామ్స్ మనం ఎట్లా ఆపగలం. బేస్మెంట్ నుంచే స్కామ్, అంటే ల్యాండ్ నుంచే స్కామ్. అది హ్యాండ్ ఓవర్ అయి సొసైటీకి వచ్చే వరకు స్కామ్సే, హ్యాండ్ ఓవర్ అయినాక కూడా స్కామే. ఇది ఎందుకు కొనసాగాలి అనేది నా పెద్ద ప్రశ్న. దానిపైనే నా పోరాటం. మన ఛానల్ 2026 అతి భయంకరమైన సంవత్సరంగా మనకు మొదలవుతుంది. అది ఒక 3-4 ఇయర్స్ కంటిన్యూ అవుతుంది అని నేను జనవరి రోజే చెప్పిన. ఇప్పుడు మీరు చూస్తూనే ఉన్నారు పరిణామాలు ఎలా ఉన్నాయి. మీరు చూస్తూనే ఉన్నారు కానీ మీకు కనిపించటం లేదు. ఎంత విచిత్రం చూడండి. మీరు అన్ని చూస్తూనే ఉన్నారు కానీ మీకు కనిపించటం లేదు. చూస్తున్నారు మీరు, అంటే దెర్ ఇస్ సమ్ మూమెంట్, దెర్ ఇస్ సంథింగ్ హ్యాపెనింగ్ అని మీకు కూడా ఆ జ్ఞానము కలుగుతుంది.
కానీ కనిపించటం లేదు. అంటే ప్రూఫ్స్ పక్కాగా లేవు. దానివల్లే మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఉందా, నిరుత్సాహం ఉందా అనేది 2 ప్రాబ్లమ్స్ ఏర్పడుతున్నాయి. అసలు మార్కెట్లో కాన్ఫిడెన్స్ ఉందా, లేదా కాన్ఫిడెన్స్ లేదా, నిరుత్సాహం ఉందా? ఈ 2 అంటే రైట్ హ్యాండ్ లెఫ్ట్ హ్యాండ్ లాంటివి. ఒక్కోసారి దీని వెయిట్ ఎక్కువైతుంది, ఒక్కోసారి దీని వెయిట్ ఎక్కువైతుంది. అంటే అంత కాంప్లికేటెడ్ అయిపోయింది ఈ రియల్ ఎస్టేట్ బిజినెస్. మనం క్లియర్గా చెప్పాము, రియల్ ఎస్టేట్లో 2026లో భారీ కుంభకోణాలు చూడబోతున్నాము అని. మీరు గమనిస్తే ప్రభుత్వం తీసుకున్న చర్యలు ప్రజలను మభ్యపెట్టేలా ఉన్నాయి. ప్రభుత్వము డ్యూటీ ఏమంటే ప్రజలను రక్షించాలి. కానీ ప్రభుత్వాల సిచ్యువేషన్ ఎట్లొచ్చిందంటే ప్రభుత్వాలు ప్రజలకి టోపీ పెట్టడానికి కూడా రెడీ అయిపోయింది. అంటే ప్రజలు ఒక సాధనంగా మిగిలిపోయారు. నేను చాలా క్రిటికల్ కమెంట్స్ చేస్తున్నా. అందరూ దీని సారాన్ని గుర్తుపట్టండి, ముందుకు వెళ్ళండి. నేనేం చేయలేను. నేను ఆల్రెడీ మీకు చెప్పాను, రియల్ ఎస్టేట్లో నాకు 5% జ్ఞానం మాత్రమే ఉంది. నేను అనుకోకుండా ఈ ఛానల్ స్టార్ట్ చేశాను. నేను రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ కాదు, నాకు గజం భూమి లేదు, నాకు రియల్ ఎస్టేట్కి ఏ సంబంధం లేదు. ఇది డిస్క్లైమర్. ఇప్పుడు ప్రభుత్వానికి ప్రజలు ఒక దాని ఏమంటారు, బాట లాంటి వాళ్ళు. ఇక్కడి నుంచి అక్కడ పోవాలంటే వీళ్ళని తొక్కుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రజలు బాటగా మిగిలిపోయారు. ఇది అతి ప్రమాదకరమైన, డెమోక్రసీలో అతి ప్రమాదకరమైన సిచ్యువేషన్ ఇది. మనం లైఫ్ ఆషామాషిగా తీసుకుంటాం. కానీ మీరు గమనించాలి, లైఫ్ అంత ఆషామాషిగా లేదు, చాలా క్రిటికల్గా ఉంది. మీరు గమనించాలి అది ఎలా ఎలా జరుగుతుంది, ఏమి ప్రపంచంలో ఏ ఘటనలు జరుగుతున్నాయి, ఎలా జరుగుతున్నాయి, ఇవన్నీ మీరు గమనిస్తూ ఉండాలి. సూక్ష్మాలు గమనించాలి. గమనిస్తే మీకు భయంకరమైన రూపం మీకు కనిపిస్తుంది. కానీ ఎవరు దాన్ని తిరగదోడరు, దాంట్లో ఇన్వెస్ట్ చేయరు. బ్రెయిన్కి బయటి నుంచి ఇన్ఫర్మేషన్ రావాలనే పిచ్చి ఎక్కువ ఉంటుంది. ఆలోచన శక్తి అంటే మీపై మీకే డౌట్, నేను అనుకున్నది కరెక్టా రాంగా అనేది ఒక చిన్న డౌట్ ఉంటుంది మీకు. ప్రతి ఒక్కరూ గమనించవలసింది ఏమంటే, ప్రతి మనిషిలో చైతన్యం కలిగినప్పుడే ఈ సమాజంలో మార్పు వస్తుంది. నాలాంటి వాడు 10,000 వీడియోలు చేసినా ఈ సమాజం అంత మారదు. ఇది మీరు గుర్తుపెట్టుకొని ముందర పోవాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. 2026 నుంచి తీవ్రమైన మార్పులు వస్తాయి అంటే అలా అనడానికి కారణం ఏమంటే, ప్రపంచవ్యాప్తంగా మాంద్యము చాలా కాన్సన్ట్రేటెడ్గా ఉంది. అంటే అది విచ్చలవిడిగా విజృంభిస్తలేదు. దానివల్ల దాని ఎఫెక్ట్ చాలా లేటుగా మనకు తెలుస్తుంది. ఇది ఒక ప్రమాదకరమైన ఎకనామిక్ థియరీ. ఇది నేను ఎక్స్ప్లెయిన్ చేయదలుచుకోలేదు, ఎందుకంటే అది చాలా డీప్ సబ్జెక్ట్. అది నేను పై విషయాలు చెప్తా మీకు. కానీ ఇప్పుడు జరుగుతున్నది అతి భయంకరమైన ఆట మీతో ఆడబోతున్నారు. మీకు తెలియకుండానే మీ రిసోర్సెస్ అంటే మీ ఫైనాన్సెస్ మొత్తం అంటే మీ నుంచి గుంజేయబడతాయి. నేను అందుకోసము మీకు 2.5 years నుంచి క్యాష్లో ఉండండి అంటే క్యాష్ అంటే అర్థం ఏమంటే నోట్లు కాదు, లిక్విడేషన్ అంటే
లిక్విడ్ క్యాష్ చేయగల సామర్థ్యం గల అసెట్స్ని మీరు క్రియేట్ చేసుకోండి అని అర్థం. అంటే ఏదైనా ఈజీగా అమ్మేసి అప్పటికప్పుడు డబ్బులు తెచ్చుకునే విధంగా పొదుపు చేయండి. అసెట్ విచ్ ఫెయిల్స్ టు సేవ్ యూ ఇన్ క్రైసిస్ ఈజ్ నాట్ అన్ అసెట్ అట్ ఆల్. ఈజ్ నాట్ అన్ అసెట్ అట్ ఆల్. అసెట్ క్వాలిటీ ఎట్లుండాలంటే మనను టైం వచ్చినప్పుడు ఆదుకునే క్వాలిటీ ఉండాలి. దట్ ఈస్ ద రియల్ అసెట్. అంటే ఈ కాంటెక్స్లో ఇప్పుడున్న ప్రపంచీకరణ, కమర్షియలిజం, ఫాస్ట్ మూవింగ్ కల్చర్, జెన్ జీ కల్చర్లో ముఖ్యమైన క్వాలిటీ ఆఫ్ అసెట్ ఏముండాలంటే అది లిక్విడ్గా మారడానికి చాలా తక్కువ టైం తీసుకోవాలి. దట్ ఈస్ ద రియల్ అసెట్. అందరూ దీన్ని నోట్ చేసుకోండి. అసెట్ అంటే పాతకాలంలాగా జమ చేయటం, ఆస్తులు కూడబెట్టడం చేంజ్ అయిపోయింది మొత్తం. మీరు గమనించండి, కొద్దిగా మీకే అర్థమవుతుంది. అయితే ద బ్యూటీ ఆఫ్ ఎకనామిక్స్ ఏమంటే అది క్రైసిస్ని ముందే పసిగట్టేస్తాం. సంకేతాలు వస్తూనే ఉంటాయి. ఆ సంకేతాలను మనం ఎలా క్యాచ్ చేసి మనం ఎలా డెలివరీ చేస్తాం. డెలివరీ అంటే చెప్పడం, అది చాలా ముఖ్యం. ఇప్పుడు నా వీడియోస్ చూసిన వాళ్ళకు ఇనీషియలీ కోపం వస్తుంది, తిక్కరేగుతుంది, స్లోగా చెప్తాడు, అసలు ఏం చెప్తాడో ఆయనకి అర్థం కాదు అని ఏమేమో అంటారు ఫస్ట్. తర్వాత అందరికీ జ్ఞానోదయం తప్పక అవుతుంది. ఎందుకంటే ఇది నేను మాట్లాడతలేను, ఎకనామిక్స్ మాట్లాడుతుంది. ఇప్పుడు మీరు బ్యాంకింగ్ సిస్టమ్ని మీరు చూడండి. బ్యాంకింగ్ సిస్టంలో చైతన్యం మొదలైంది. బ్యాంకింగ్ సిస్టంలో చైతన్యం మొదలైంది. మరి ఇన్నేళ్ళు బ్యాంకింగ్ సిస్టంలో చైతన్యం లేదా అంటే ఉంది. కానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 12 నుంచి 15 ఏళ్ల వరకు బ్యాంకింగ్ సిస్టమ్ అంటే తన స్వార్థం చూసుకుంటూ గ్రోత్ కోసం తపన పడేది. అంటే ఓవరాల్ క్లైమేట్, ఓవరాల్ సొసైటీలో గ్రోత్ వస్తే వాళ్ళ గ్రోత్ కూడా ఉంటుంది అనే ఒక కాన్సెప్ట్ పై బ్యాంకింగ్ సిస్టమ్ ఉండేది. కానీ ప్రస్తుతం బ్యాంకింగ్ సిస్టమ్ ఎలా తయారైందంటే ప్రజలు ఉంటే ఉంటారు, పోతే పోతారు, కానీ మన సిస్టమ్ సర్వైవ్ కావాలి. అంటే ఖాతాదారులు వాళ్ళ సంక్షేమం పక్కన పెట్టి తమ సంక్షేమం చూసుకునేలా బ్యాంకింగ్ సిస్టమ్ తయారైంది. ఇప్పుడే అంటే ఈ టైంలోనే మానవాళికి ఈ సిస్టమ్ నుంచి అతిపెద్ద ముప్పు ఉంది. నేను మీకు గత 2.5-3 ఇయర్స్గా ఈ థియరీని బాగా పల్చబరిచి మీ అందరికీ అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం నేను చేస్తున్నాను. చాలా పల్చబరిచాను నేను. అంటే అంత హార్డ్గా నేను ఏది మీకు అందజేస్తలేను. చాలా పల్చబరిచి మీకు ఈజీగా అర్థమయ్యేలా మన లోకల్ స్లాంగ్లో, లోకల్ విధానాల్లో మీకు అర్థం చేపిస్తున్నాను. ఎందుకంటే ఈ హార్డ్ కోర్ ఎకనామిక్స్ అర్థం చేసుకుంటే చాలా మిస్లీడింగ్గా ఉంటుంది, చాలా కఠోరంగా ఉంటుంది. ఆ కఠోరమైన లాంగ్వేజ్ మీరు భరించలేరు. కాబట్టి నేను చాలా స్లోగా లిక్విడేట్ చేసి చెప్తున్నాను. ఇప్పుడు రీసెంట్లీ మనము ఒక వీడియో చూస్తున్నాం. 3 ఈఎంఐలు కట్టలేని వ్యక్తి 1,50,00,000కు ఫ్లాట్ తీసుకున్నాడు. 1,30,00,000, 1,50,00,000. 3 ఈఎంఐలు కట్టకపోతే బ్యాంక్ సర్ఫరేసీ యాక్ట్ కింద ఆ ఫ్లాట్ని జప్తు చేసుకుంది. ఆయనకు మాట్లాడే వీలు కూడా కల్పించలేదు. 3 months తర్వాత ఆ 3 months డబ్బు ఒకసారి కడతారా?
మరి కంటిన్యూ చేస్తారా అనే వెసులుబాటు కూడా ఇవ్వలేదు. 8 ఏళ్ల ఈఎంఐ గాలిలో కలిసిపోయింది. 8 ఇయర్స్ ఈఎంఐ 3 మంత్ డిఫాల్ట్తో గాల్లో కలిసిపోయింది. జనరలీ బ్యాంక్స్ ఇలా వ్యవహరించవు. మరి ఈ కాంటెక్స్ట్లో బ్యాంక్ ఇలా ఎందుకు వ్యవహరించింది? 8 ఏళ్ళు ఈఎంఐ కట్టిన వాడు 3 నెలలు ఈఎంఐ కట్టకపోతే ఆ ఫ్లాట్ జప్తు ఎందుకయింది? నేను మీకు 2026 జస్ట్ 2-3 మంత్స్ ముందు వీడియోస్లో నేను చెప్పాను, భారీ స్థాయిలో రియల్ ఎస్టేట్ అసెట్స్ ఫ్లాట్స్ బ్యాంక్ పాలవుతాయి అని చెప్తూ వస్తున్నానా లేదు? ఈ స్పష్టత అయితే మీ దగ్గర ఉంది కదా, ఎవిడెన్స్ కూడా ఉంది కదా, నా వీడియో ఎవిడెన్స్ ఉంటుంది. ఎకనామిక్ సిస్టమ్ ఏం చెప్తుందంటే, ఈ ఫైనాన్సింగ్ ఫిగర్స్ అంటే బ్యాంక్స్ కానివ్వండి, ఫైనాన్స్ సంస్థలు తమ మనుగడకే ముప్పొచ్చే విధమైన థింగ్స్ ఉన్నాయి అంటే జాలి కరుణ లేకుండా వ్యవహరిస్తాయి. ఆర్బీఐ నిబంధనలు ఏమున్నాయంటే, ఖాతాదారులకు అంటే కావాల్సినంత వెసులుబాటు కలిగించాలి, తర్వాత లీగల్ సిస్టమ్ని మీరు పంపాలి అని ఉంటుంది. కానీ ఈ కాంటెక్స్ట్ చూస్తే 8 ఏళ్ళు ఈఎంఐ కట్టిన వాడు 3 నెలలు కట్టకపోతే పెనాల్టీ వేయచ్చు, లేదా ఒకేసారి ఆ ఈఎంఐ కట్టమని చెప్పచ్చు, ఏదైనా నిబంధన పెట్టచ్చు. ఏ నిబంధన లేకుండా ఫ్లాట్ జప్తు చేస్తే బ్యాంకు తప్పు లేదు అని తెలుస్తుంది. అంటే ప్రాక్టికలీ బ్యాంక్ నిబంధనలు అంత కఠినంగా ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన బ్యాంకులు మొత్తం వెంచర్నే జప్తు చేసుకుంటాయి. గేటెడ్ కమ్యూనిటీనే జప్తు చేసుకుంటాయంటే అందరు నవ్విండొచ్చు మీరంతా. అప్పుడప్పుడైతే నవ్వింటారు మీరంతా. ఏం చెప్తాడో ఏందో ఈయనకే తెలియదు అంట. ఇంతమంది బ్యాంకులను మోసాలు చేస్తుంటే రియల్ ఎస్టేట్ సెక్టర్నే బ్యాంక్స్ ఎందుకు టార్గెట్ చేస్తాయి? మీరు చూడండి, ఒక ఇండస్ట్రియల్ లోన్, ఆ ఇండస్ట్రియల్ లోన్ యొక్క ఎండ్ యూజ్ బ్యాంక్స్ ట్రాక్ చేయలేవు. అందుకోసం మొన్న అనిల్ అంబానీది చూసిన కదా, 14,000 crores ఒక్కసారి కంపెనీ అకౌంట్లో పడంగానే అది డైవర్ట్ అయిపోతుంది. అక్కడి నుంచి బ్యాంకుకి హక్కులు ఉండవు. ఓన్లీ ఏ కంపెనీకి బ్యాంక్ లోన్ ఇచ్చిందో ఆ కంపెనీపై ట్రాక్ చేయగలదు, కానీ ఆ కంపెనీ డిస్పర్స్ చేసిన సెకండరీ లోన్స్ పై ట్రాక్ చేసే హక్కు బ్యాంకుకు ఉండదు. అదే అనిల్ అంబానీ తెలివిగా యూజ్ చేసుకున్నాడు. మీరు గమనించాలి, నేను ఒక్కొక్క మాట చాలా క్రిటికల్, మీ అందరికీ మేలు చేకూర్చేలా ఎప్పుడో నేను చెప్పడం స్టార్ట్ చేసిన. మీకు అర్థం కాలేదు, మీకు కోపం వచ్చింది, నాపై అసహ్యం వేసింది, నేను నెగటివ్ పర్సన్ అని చెప్పిన. కానీ ఇప్పుడు చూడండి ఏం జరుగుతుందో, ఎంతమంది కాపాడబడ్డారు అంటే నా మాట అయిన వాళ్ళు మీరు అందాజు తెలుసుకోండి. బ్యాంకులు ఇలా ఎందుకు వ్యవహరిస్తున్నాయి? 8 ఏళ్ళు కట్టిన వాడిపై 3 నెలల భరోసా ఎందుకు చేయలేకపోతున్నాయి? అంటే నేను చెప్పేది ఒకటే, బ్యాంకులు పక్క కంట్రీ ఆర్గనైజేషన్స్. ఇది మీకు నచ్చే భాష, అందుకని చెప్తున్నా. బ్యాంకులు పక్క కంట్రీ ఆర్గనైజేషన్స్, పక్క చిల్లరగాళ్ళు. ఇవి రెండే వర్తిస్తాయి వాళ్ళు. వాళ్ళ నిబంధన సడన్గా గుర్తుకొస్తుంది వాళ్ళకు. అంటే వాళ్ళకు అవసరం వచ్చింది అనుకోండి, వాళ్ళ నిబంధనలు అన్నీ గుర్తుకొస్తాయి. వాళ్ళకే అవసరం ఉందనుకోండి, ఏ నిబంధన ఉండదు, అన్నీ సడలింపులు ఇస్తారు. ఆ సడలింపులు ఎందుకు? వాళ్ళ అడ్వాంటేజ్ కోసం. ఈ కఠినంగా ఉండడం ఎందుకు? వాళ్ళ అడ్వాంటేజ్ కోసమే. ఇక్కడ మన అడ్వాంటేజ్ కోసం ఏ బ్యాంక్ వర్క్ చేస్తలేదండి. ఇక్కడ బ్యాంక్స్ ఎందుకు వర్క్ చేస్తున్నాయి అంటే వాళ్ళ స్వార్థం కోసమే. ఇటు వాళ్ళ స్వార్థమే, అటు వాళ్ళ స్వార్థమే. సరళింపు వాళ్ళ స్వార్థం కోసమే, కఠినతరంగా ఉండటం వాళ్ళ స్వార్థం కోసమే. మనకొచ్చిన అడ్వాంటేజ్ ఏం లేదు ఇక్కడ. వాళ్ళ బిజినెస్ ఇస్ బిజినెస్.
అల్లుడే బిజినెస్ అన్నట్టు. ఒక ఖాతాదారుడిని తమ వైపు తిప్పుకున్నాక అంతవరకే మనకు చేసే మేలు. తిప్పుకున్నాక అయినాక ముప్పు తిప్పలు ఏం పెడతారో అది వాళ్ళ అడ్వాంటేజ్ కోసం, మన సుఖం కోసం బ్యాంకులు పనిచేయవు, గుర్తుపెట్టుకోండి. నేను ఇది ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నా. టోటల్ గేటెడ్ కమ్యూనిటీ జప్తు చేసుకుంటారు, టోటల్ బిల్డింగ్ జప్తు చేసుకుంటారు. అంటే మీరు అప్పుడు నవ్విండొచ్చు. ఇప్పుడు జస్ట్ స్మాల్ ఎగ్జాంపుల్ లైవ్లో వస్తుంది కనుక చెప్తున్నాను. 8 ఏళ్ళు ఈఎంఐ కడితే 3 నెలలు ఈఎంఐ కట్టలేకపోతే ఫ్లాట్ జప్తు చేసుకొని హరాజ్ చేస్తే అన్ని ఖర్చులు పోని 13 లక్షలు మిగిలినాయట. 1.5 కోటి ఫ్లాట్పై 8 ఏళ్ల ఈఎంఐ కడితే అంతా పోను 12-13 లక్షలు ఇస్తే మిగిలితే అది ఆ వ్యక్తికి ఇవ్వడం జరిగింది. అంటే 8-10 ఏళ్ల తర్వాత ఆ మనిషి దగ్గర 12 లక్షలు మిగిలినాయి. ఒక 20 ఏళ్ల లోన్, 8 ఏళ్ళు గడిచిపోయినాయి. 8 ఏళ్ళు గడిచిపోయినాక ఆ బ్యాంక్ నమ్మి ఆ ఫ్లాట్ నమ్మి బ్యాంక్ డబ్బు చేసుకుంది, తన డబ్బు తాను తీసేసుకుంది. మిగిలింది 10-12 లక్షలు వాళ్ళకి ఇచ్చేసింది. అంటే ఒక వ్యక్తి యొక్క సేవింగ్స్ ఆఫ్టర్ 8-10 ఇయర్స్ 12 lakhs. అంటే ఆ వ్యక్తి ప్రతి సంవత్సరము ₹1,00,000 కూడా సంపాదించుకోలేకపోయాడు. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ది అసెట్. మీరు అంటారు కదా అసెట్ అప్రిషియేట్ అవుతుంటుంది. ఇది లైవ్ ఎగ్జాంపుల్. నిన్న ఆ ఛానల్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నేను 3-4 days బ్యాక్ చెప్తాను ఈ విషయం. 1 week బ్యాక్ 3-4 days బ్యాక్, దానికన్నా ముందు 2 months బ్యాక్ కూడా చెప్పిన. మీరు లోన్లు ఏ నిబద్ధతతో, ఏ స్ట్రెయిన్ తీసుకొని, ఏ కసితో కడతారో అదే సేవింగ్స్ మీరు అదే కసితో అదే నిబద్ధతతో సేవింగ్స్ చేస్తే మీ దగ్గర డబ్బులు ఎందుకు ఉండవు అని ఒక ప్రశ్న వేసిన. నిన్న అనుకోకుండా యాంకర్ అదే ప్రశ్న వేసాడు. ఇదే బ్యాంకులో పెట్టుకొని 3.5 ఇంట్రెస్ట్ పొందిన ఈ వ్యక్తి కొన్ని లక్షల రూపాయలు జమ చేస్తుండే ఇప్పటి వరకు. ఈ 8 ఏళ్ల ఈఎంఐ కట్టినాక ఆ మనిషి దగ్గర 12 లక్షలు మిగిలినాయి. ఇది ఎక్కడ అసెట్ అని యాంకర్ కడుపు మండి ఆ మాట అన్నాడు. నేను కడుపు మండకుండా మీ అందరినీ అవేర్నెస్ తెప్పియాలని ఎప్పుడు ఈ మాట అంటూ ఉన్నా. అది ఏ లోన్ కట్టే కసితోని మీరు అదే కసితోని సేవింగ్స్ చేసుకుంటే ఏవి జప్తు కావు, మనసు ప్రశాంతంగా ఉంటుంది, లీగలీ మీరు రైట్ సైడ్లో ఉంటారు. ఇప్పుడు 8 ఏళ్ల ఈఎంఐ కట్టిండు, 3 ఏళ్ల డిఫాల్ట్ అయినందుకు సిబిల్ స్కోర్ పడిపోతుంది. ఇది ఎక్కడ అసెట్? నేను ఎప్పుడు ఎక్స్ప్లెయిన్ చేసేది అదే మీకు. అసెట్ అంటే ఇవాళ కాంటెక్స్ట్లో ఎంత త్వరగా లిక్విడేట్ అవుతుందో అదే ట్రూ అసెట్. మనకు ఇప్పుడు అమ్మడానికి కాదు, మన 10 ఏళ్ళు అయినాక అమ్ముడు పోతే పోని అంటే అది అసెట్ కాదు, అది బుదిబండ. మనం ఇంత ఫాస్ట్గా తయారయ్యాం, లేటెస్ట్గా ఉన్నాం, కానీ మనం మన ధోరణి మార్చుకోలేకపోతున్నాం అసెట్స్ గురించి. అదే నా బెంగ. బ్యాంక్స్ వాళ్ళ కలర్స్ మార్చుకుంటున్నాయి, కానీ కస్టమర్స్ అలాగే ఉండిపోతున్నారు. బ్యాంక్స్ ఇండస్ట్రీస్ లోన్ ఇస్తున్నాయి, అక్కడ డిఫాల్ట్ జరుగుతుంది, ఆ ఇండస్ట్రీస్ సీజ్ చేసుకుంటే ఏమొస్తుంది వాళ్ళకు? పాత తుప్పు పట్టిన మిషన్లు వస్తాయి, అవునా కాదు? ఇప్పుడు బ్యాంకులో రెగ్యులేషన్స్ ఎక్కువైపోతున్నాయి. వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఆర్బీఐ గైడ్ లైన్స్ని మేము పాటిస్తున్నాం అన్నారు. మరి ఇన్నేళ్ళు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఏమైనాయి? ఎక్కడ పోయినాయి? అంతే కదా, ఇప్పటివరకు ఆర్బీఐ గైడ్ లైన్స్ ఉండే, ఆ గైడ్ లైన్స్ తొంగలో దొక్కి మీరు లోన్లు తెచ్చిండ్రు. నేను ఎప్పటి నుంచో చెప్తున్నా, ఒక్కొక్క ఫ్లాట్ వెనుక 300% మార్జిన్ ఉంటుంది, మినిమం మార్జిన్ 300%. మరి నిబంధన ప్రకారం ఒక అసెట్ యొక్క ట్రూ వాల్యూ ఒక బ్యాంకు తెలుసుకోలేదా?
ల్యాండ్ వాల్యూ ప్లస్ కన్స్ట్రక్షన్ వాల్యూ ప్లస్ అడిషనల్ ఛార్జెస్ ఈజ్ ఈక్వల్ టు కాస్ట్ ఆఫ్ ది ఫ్లాట్. ల్యాండ్ వాల్యూ బ్యాంకు తెలుసు, కన్స్ట్రక్షన్ కాస్ట్ బ్యాంకుకు తెలుసు, పైన కొన్ని ఖర్చుల బ్యాంకుకు తెలుసు. మరి ఈ ఖర్చులు పోను ఈ ఫ్లాట్ ఇంత రేటుకు ఎందుకుంది, దానికి మేము ఎందుకు లోన్ ఇవ్వాలి అనే ప్రశ్న బ్యాంకే వేయచ్చు కదా. కానీ బ్యాంకులు తెలివిగా దాచిపెట్టాయి. అది వాళ్లకు ట్రూ వాల్యూ తెలిసిన ప్రజలను ఎత్తిన శటకోపం పెట్టాలని, ఇప్పుడున్న మార్కెట్ వాల్యూ అదే, మీకు కావలిస్తే దానిపైనే మీకు లోన్స్ ఇవ్వడానికి మేము రెడీ అని. అంటే వీళ్లతో కుమ్మక్కై, బిల్డర్స్తో కుమ్మక్కై ప్రజలకు శటకోపం పెట్టడానికి కూడా బ్యాంక్స్ ఒక్క క్షణం కూడా ఆలోచించవు. ఇది బ్యాంకింగ్ సిస్టమ్. అందుకోసం నేను బ్యాంకేతర క్యాష్ని మెయింటైన్ చేయండి, అంటే గోల్డ్ కానివ్వండి, ఏదైనా తనఖా పెట్టి, తనఖా కాదు, లిక్విడేట్ చేయడానికి అనువుగా ఉన్న అసెట్స్ని క్రియేట్ చేసుకోండి. ఈజీ టు లిక్విడేట్ ఈజ్ ద గ్రేటెస్ట్ అసెట్ దట్ యూ విల్ హ్యావ్ ఫ్రమ్ 2026 ఆన్వర్డ్స్. పాత చింతకాయ మాటలు మర్చిపోండి, నేను అదే చెప్పేది మీకు. పాత తుప్పు పట్టిన తంత్రాలు వదిలేసేయండి. మీరు ఇమాజిన్ చేసుకోండి, అది రేపు మీతో కూడా జరుగుతుంది. రేపు 8 ఏళ్ళు ఈఎంఐ కట్టి 3 నెలల డిఫాల్ట్కు నీ సిబిల్ స్కోర్ పడిపోతుంది. రేపు నువ్వు ఇంకో లోన్ తీసుకోవడానికి అప్రోచ్ కాలేవు. ప్లస్ నువ్వు 8 ఏళ్ళు సంపాదించిన డబ్బు మొత్తం 9% ఈఎంఐతో అక్కడ పే అయ్యి లాస్ట్కు నీకు మిగిలేది ₹1,00,000. అంటే నెలకు 10,000 సేవింగ్స్ కూడా మిగిలేదు ఆ వ్యక్తికి. 1,50,00,000 ఫ్లాట్ కొన్నవాడు వాడి లాస్ట్కు చూస్తే పర్ మంత్ సేవింగ్స్ 10,000 మిగిలినాయి. ఒక అసెట్ క్రియేట్ చేయబోయి మోసపోయి సిస్టమ్ ద్వారా, అంటే వేధింపులు భరించి లాస్ట్కు ఏ అసెట్ వద్దురా బాబు అనే స్థితికి ఈ బ్యాంకింగ్ సిస్టమే తీసుకొస్తుంది. నేను ఇప్పుడు మీకు ఎప్పటి నుంచో హెచ్చరిస్తాను, లేదండి అందరు 300% మినిమం మార్జిన్స్తో ఫ్లాట్ విక్రయిస్తున్నట్టు ఇన్లే. ఇప్పుడు ఆ ఫ్లాట్ చూడండి, ఆ ఫ్లాట్ 8 years తర్వాత వాడు 1.5 crore తీసుకున్నాడు, దానిపై 9%తో కడతా ఉన్నాడు. ఇప్పుడు 9 years తర్వాత ఆ ఫ్లాట్ అమ్మితే 80 lakhs ఏమో వచ్చినాయట. అంటే ఆయన కడుతున్న ఈఎంఐ 3 కోట్లు. ఆయన కడుతున్న అమౌంట్ 3 కోట్లు ఈఎంఐ. ఫ్లాట్ అమ్మితే 80 లక్షలు వచ్చినాయి ఆఫ్టర్ 9-10 years. అంటే సగం ఆయుష్ అయిపోయింది ఫ్లాట్ది. ఇంకా 2 కోట్లు రికవర్ చేసుకోవాలి. అది రికవర్ అవుతుందా? అంటే ఈయనకిన 3 కోట్ల ఈఎంఐ కట్టే వరకు ఆ ఫ్లాట్ అమ్మితే 1.5 కోట్లు రాదు. నేను ఎప్పటి నుంచో ఈ క్యాల్కులేషన్ చేసి చెప్తే మీరంతా నవ్వుకున్నారు. పెరుగుతూనే ఉంటుంది లైవ్ ప్రూఫ్ ఇది. అట్లా పెరగదు. ఏదో సూపర్ కమర్షియల్ జోన్లో పాత అసెట్స్ కూడా లేటెస్ట్ వాల్యుయేషన్స్ ఉంటాయి, కానీ జనరల్ కాంటెక్స్ట్ హౌసింగ్ సెక్టర్లో అలా జరగదు. ఇంకా డిప్రిషియేషన్ తీవ్రంగా ఉంటుంది. ఎందుకంటే బిల్డర్ యొక్క క్వాలిటీ బ్యాంక్స్ కూడా తెలుసు. అంటే చెత్త కన్స్ట్రక్షన్ జరుగుతుంది అని బ్యాంక్స్కి తెలుసు, అయినా నోరు మూసుకుంటాయి. 300% ఎస్కలేషన్ ఉందని బ్యాంక్స్కి తెలుసు, అయినా నోరు మూసుకుంటాయి. కానీ డిఫాల్ట్ అయ్యేసరికి వాళ్ళ రెగ్యులేషన్స్ అన్నీ వాళ్లకు గుర్తుకొస్తాయి. ఫస్ట్ కర్నూలులా ఉంటారు, అవసరం వచ్చినప్పుడు అన్నీ మర్చిపోతారు, ఏ గుర్తుకురావు. లాస్ట్కు అర్జునుని బాణానికి బలైపోతారు. అంటే మీరు చూడండి, ఇది ఒక ట్రాప్. రియల్ ఎస్టేట్ అనేది మాస్ పీపుల్ని, అంటే ఒక అసెట్ని క్రియేట్ చేసే ఒక తంత్రంలాగా తయారు చేసి బ్యాంక్స్ని వాడుకొని వీళ్ళని అంతా ట్రాప్ చేసి కోట్లు కూడబెడుతున్నా అనుకునే వ్యక్తికి మంత్లీ సేవింగ్స్ 10,000 రానిది అని చెప్పే ఘటన మీరు చూస్తున్నారు. అంటే 8-9 ఏళ్ల మోసం ఒక్క దెబ్బకు బయటపడేది. నేను ఇది చెప్తున్నానా లేదు?
ఇప్పుడు బ్యాంకింగ్ సిస్టమ్ టోటల్ అంటే కొలాప్స్ మోడ్లో ఉంది. హుక్కార్ ఇప్పుడు చూడండి, పర్సనల్ లోన్స్కి వచ్చేస్తున్నారు. హౌసింగ్ లోన్స్ మొత్తం తగ్గిపోయినాయి. నియర్లీ 60% హౌసింగ్ లోన్స్ తగ్గిపోయింది. సేఫెస్ట్ హౌసింగ్ లోన్ అంటే ఓన్లీ గవర్నమెంట్ ఎంప్లాయీస్కి మాత్రమే ఇస్తారు చూడండి. ఇప్పుడు బ్యాంక్స్ ఎంత క్రూరంగా ప్లాన్ చేస్తున్నాయంటే, వీళ్లకు అంటే ఏదైనా లోన్ ఇస్తే మినిమం గ్యారంటీ ఈఎంఐ అమౌంట్ అనే ఒక కాన్సెప్ట్ తీసుకురాబోతున్నాయి బ్యాంక్స్. ఏమంటే నీకు లోన్ ఇవ్వగానే నీవు ఒక 20-30 చెక్లు ఇవ్వాలి. అంటే మొదటి నుంచే, అంటే నువ్వు ఫస్ట్ 1-2 ఇయర్స్ వరకు నువ్వు పక్కా కట్టాలి, లేకపోతే చెక్ బౌన్స్ అవుతుంది. అంటే నీకు జాబ్ ఉన్నా, నీ పే స్లిప్ ఉన్నా వీళ్ళకి భరోసా లేదు. నెక్స్ట్ బ్యాంక్స్ తెస్తున్నాయి అది. ఆర్బీఐ అనౌన్స్ చేయకపోయినా బ్యాంక్స్ తమ వంతు సేఫ్టీ మెజర్గా ఫస్ట్ నుంచే ఒక 2 ఇయర్స్ వరకు లోన్ మీరు చెక్ రూపంలో మాకు గ్యారంటీ ఇవ్వాలి. నీ ఉద్యోగం ఉన్నా ఊడినా మనకు ఊడుతుందో లేదో మనకు తెలియదు, మాకు భరోసా లేదు కనుక మీరు పక్కాగా ఇలా చేయాలి. ఇలా ప్లాన్ చేస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు హోమ్ లోన్స్ మొత్తం డిఫాల్ట్ అవుతున్నాయి. అసెట్స్ అమ్మితే అక్కడక్కడ వాళ్ళ పైసలు వాళ్ళకు వస్తున్నాయి. అంటే ఇలా ముంబై లాంటి నగరంలో ఆ వాల్యూ వచ్చింది. ఇక Tier 1, Tier 2 సిటీస్లో పరిస్థితి ఎట్లా ఉంటుంది మీరు ఇమాజిన్ చేసుకోండి. సడన్గా బూస్ట్ వచ్చిన హైదరాబాదులో ఫ్లాట్ హరాజ్ చేస్తే ఏ రేట్ వస్తుంది మీరు ఇమాజిన్ చేసుకోండి. కనుక నేను చెప్పేది ఒకటే, నా మాటలు చేదుగా ఉంటాయి, నా యాక్షన్స్ ర్యాష్గా ఉంటాయి. ఇవన్నీ ఎందుకు నేను ఇట్లా క్రియేట్ చేస్తున్నా అంటే మీకు డౌట్ లేకుండా మీ ఫ్యూచర్ మీకు సెక్యూర్గా ఉండాలి. నా మాటలు కఠినంగా ఉన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఏ రోజు మీరు సేవ్ అవుతారో ఆ రోజు నా ముఖం మీకు గుర్తుకు రావాలి. ఆ కసి నాలో ఉంది. నేను అందుకోసం ఏదైనా ఒక ప్రిడిక్షన్ ఇచ్చాను, ఒక వీడియో చేశానంటే దానికి ఫాలో అప్ ఉంటుంది. ఎప్పుడు చూస్తుంటా నేను ఈ వీడియో చేసిన దాంట్లో ఎంత సక్సెస్ అవుతుంది. కొన్ని అనుకోకుండా సక్సెస్ అవుతాయి, దాని క్రెడిట్ నేను తీసుకుంటలేను. ఇప్పుడు సడన్గా వార్ స్టార్ట్ అయింది, నేను ఎప్పుడో చెప్పిన వార్ స్టార్ట్ అవుతుంది అని చెప్పలే. వార్ స్టార్ట్ చేయాలి అంటే ఇజ్రాయెల్ వాళ్లకు అమెరికా ఇంటెలిజెన్స్ ఏజెన్సీకి మాత్రమే తెలుసు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది అని. ఎందుకంటే వాళ్ళే కడతాలు దత్తాలు కనుక మనం మొసాద్లో పనిచేస్తేనే మనం సిఐ ఏజెంట్లు కాదు మనకు తెలవడానికి. అనుకోకుండా ఇలాంటి ఘటనలు జరుగుతాయి. అది మనం చెప్పినవి దానికి తోడ్పడతాయి. అంత మనం కాలరగరేసే అవసరం లేదు. కానీ ఒకటి, ప్రాక్టికల్ థింగ్స్ని మనం పసగట్టగలం. మన ఛానల్లో ఏముందంటే నేను ప్రాక్టికల్ థింగ్స్ని ఈజీగా పసిగడతా, దానిపై నిలబడి ఉంటా. ఎవడు ఏమన్నా అని లాస్ట్కి సక్సెస్ అయి తీరుతుంది, ఎందుకంటే అది ప్రాక్టికల్. మేఘాల్లో తేలాడే ప్రపంచాన్ని చూసి నేను కూడా మేఘాల వైపు చూడను, నేను ఎప్పుడు నింగి వైపు చూస్తుంటా. వీడేంద్ర పిచ్చోడు, మేమంతా మేఘాల్లో చేరుతుంటే వీడే నింగి దిక్కు చూస్తున్నాను తిట్టుకుంటారు కొంచెం. లాస్ట్కి పైనుంచి కింద పడతారు. పడ్డప్పుడు నేను అక్కడ కిందనే ఉంటా ఇట్లా పట్టుకొని, రండిరా బాబు మీరు అందరు రండి అంటే నాకు అంత ఓపిక ఉంది. నేను నింగిని నమ్ముకుంటా, నేలని నమ్ముకుంటా, నింగిని కాదు. నేను అందుకోగలనా లేదా అనేది నింగిని అని నేను డిసైడ్ అయిపోయినా. నాకు చేత కాదు భయ్, నేను అట్లా ఉండాలని, ఎక్స్ట్రా చేయాలని నేను 20 ఇయర్స్ ప్లానింగ్, 10 ఇయర్స్ ప్లానింగ్. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే రియల్ ఎస్టేట్లో 5 ఇయర్స్లో డబల్ అవుతుంది, ట్రిపుల్ అవుతుంది. ఇది మనకు చేతగాని కాన్సెప్ట్. అది మనకు వేరే మెథడ్స్ తెలుసు కానీ రియల్ ఎస్టేట్లో మాకు తెలుసు. నాకు రియల్ ఎస్టేట్లో 5% తెలుసు. మీ అందరికీ నేను ఎప్పుడూ చెప్తుంటాను, నాకు రియల్ ఎస్టేట్లో 5% తెలుసు. నేను చెప్పింది నమ్మితే నమ్మండి, లేకపోతే లేదు. దీంట్లో నా థియరీస్ కరెక్ట్ అవుతున్నాయంటే దాంట్లో ఒక 40% అనుకోకుండా అయ్యేవి, ఒక 60% నేను అనుకున్నవి అవుతున్నాయి, అనుకోకుండా అన్నీ నిజమవుతున్నాయి. ఇది మాత్రం సత్యం, అనుకోకుండా అన్నీ నిజమవుతున్నాయి. ఇది నా లక్ అంతే. నేను పెద్ద బ్రహ్మజ్ఞానిని కాదు.
కాబట్టి ప్రతి ఒక్క అంశము మీకోసం నేను తపిస్తుంటాను కాబట్టి అందరూ నన్ను అర్థం చేసుకొని మీ జీవితాలను సురక్షితంగా ఉంచుకుంటారు అని వేడుకుంటూ అందరూ ఈ జ్ఞానాన్ని 10 మందితో పంచుకోవాలి. మిమ్మల్ని మీరు రక్షించుకోవడం కాకుండా 10 మందికి ఈ వీడియో చూపించకండి, మీరే నేను చెప్పిన విషయం చెప్పండి చాలు. దాని ద్వారా మీకు కూడా పుణ్యం వస్తుంది, నాకు కూడా పుణ్యం వస్తుంది, అందరూ పుణ్యాత్ములుగా మిగులుతారు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.